నమస్కారం అండి. మీ పేరండి? మురళీధరరావు. నేను టీఎంరావు హై స్కూల్ బట్టిప్రోలులో ఆ! సైన్స్ మాస్టర్‌గా పనిచేస్తున్నాను. ఓకే. గత 28 సంవత్సరాల నుంచి డయాబెటిస్, బీపీ ఉన్నది. హ్మ్. నేను రేపల్లి ఆహ్, రేపల్లిలో కంటి హాస్పిటల్‌లో చూపించుకుంటూ ఉన్నాను. ఆ! గూడవల్లో కూడా చూపించుకున్నాను. హ్మ్. రెటీనా కొంచెం ఇదిగా ఉంది హ్మ్. అన్నారు. అక్కడి నుంచి ఇక్కడికొచ్చి ఇక్కడ బాగా చూస్తారని డాక్టర్ సుబ్బారావు గారు హ్మ్. చూస్తారని వచ్చాము. ఎవరు చెప్పారు? ఎట్లా తెలుసుకున్నారు? మా వదిన గారు, మా షడ్యూల్ గారికి హ్మ్. జూపూడి మోహన్ కృష్ణారావు గారికి చేశారు ఓకే. ఆపరేషను. ఆ! అట్లా ఇట్లా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పరీక్షలు చేసి ఎడమ కన్ను బాగా చూపు ఇదిగా ఉందన్నారు. హ్మ్. ముడతలు ముడతలు పడి ఉందన్నారు. దానికి లేజర్ ట్రీట్మెంట్ ఇస్తే బావుంటుంది అని చెప్పారు. డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత లేజర్ ట్రీట్మెంట్ చేద్దామని అన్నారు. హ్మ్. చేయంగానే మళ్ళీ మేము 6వ తారీఖు వచ్చాము ఈ నెల మే 6న. హ్మ్. 19వ తారీఖు రెండో ట్రీట్మెంట్ ఇద్దామన్నారు. ఏం చెప్పారు డాక్టర్ గారు? అప్పటికి ఫస్ట్ ఇప్పటికి టైమ్ వచ్చినప్పుడు ఏం చెప్పారు డాక్టర్? ఫస్ట్ టైం వచ్చినప్పుడు డాక్టర్ గారు మెరుగ్గా ఉంటది. లేజర్ ట్రీట్మెంట్ తీసుకోండి. శుక్లాలు అనేది ఇంకా ఏర్పడలేదు ఓకే. అని చెప్పారు. దాంతో కన్ఫర్మ్ అయింది. చూపించారు. హ్మ్. ఈ మిషనరీలోనే ఎంత పార్ట్ వచ్చింది ఏంటి అని చూపించారు డాక్టర్ గారు. ఫోటోస్ ఆ చూపించారా? ఫోటో చూపిస్తూ మూలంగా మేము ఆ! సంతృప్తి చెంది ఆ! లేజర్ ట్రీట్మెంట్‌కి అనుకూలంగా స్పందించాము. ఓకే. చేపించుకున్న తర్వాత మళ్ళీ 19వ తారీఖు 3 సార్లు చేయాలి. ముడతలు ముడతలు పడిపోయింది అని చెప్పినారు. అది ఫస్ట్ తారీఖే టీవీ కళ్ళజోడు లేకోకుండా చూడగలుగుతున్నాను. ఓకే. అది వరకు తలకాయ నొప్పి అది వచ్చేది. హ్మ్. పేపర్లు దిద్దాలన్నా కొంచెం దగ్గరగా పెట్టుకొని హ్మ్. కళ్ళజోడు దిద్దాల్సి వచ్చేది. హ్మ్. అలాంటిది లేకుండానే బాగుంది. హ్మ్. ఇవాళ రెండవ ట్రీట్మెంట్‌కి వచ్చాము 19వ తారీఖు. ఓకే. మూడో ట్రీట్మెంట్ కూడా 29న ఇస్తా అన్నారు. అప్పటికి బాగా నయం అవుతుందని. మీరు చాలా తక్కువ రేటుల్లోనే డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇది మాకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ప్రతి వాళ్ళకి ఇక్కడికి వచ్చి చూపించుకొని ఉంటే బాగుంటుంది. ఓకే. ధన్యవాదాలండి మాస్టారు. మరి నమస్తే. ఈ వీడియో చూసే ప్రేక్షకులు కూడా ఇది విని మరింత మంది డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో కంటి వైద్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. నమస్కారం అండి. నమస్కారం. థాంక్ యూ.